నమస్తే, నేను స్వేచ్ఛ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. ఆయన నిన్న అసోచాం వాళ్ళు ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2024లో ఆయన పార్టిసిపేట్ చేసిండ్రు. సో ఈ సందర్భంగా అక్కడ ఆ వేదిక మీద ఆయన ఒక స్పీచ్ ఇచ్చిండ్రు, ఆయన మాట్లాడిండ్రు. అక్కడ ఆయన ఏం మాట్లాడిండ్రు మనం ఒకసారి చూద్దాం. City like Hyderabad almost all reaching 1.5 crore population. That's why we are divided 4 corporate GHMC corporation, 4 mayors coming election. So ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే 30,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుంటూ. సో ఆయన మాట్లాడింది ఏంటంటే మున్సిపల్ శాఖకు సంబంధించి జిహెచ్ఎంసీని రాబోయే ఎన్నికల్లో 4 కార్పొరేషన్లుగా విభజిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ మాట ఎవరు చెప్పాలి? మున్సిపల్ శాఖ మంత్రి కదా. ఎవరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు? ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఆ శాఖ. సో మున్సిపల్ శాఖకు సంబంధించి ఏదైనా ప్రకటన చేయాలి అంటే ముఖ్యమంత్రి చేయాలి దానికి సంబంధించి, లేదంటే సంబంధిత అధికారులు ఉంటారు వాళ్ళైనా చేయాల్సి. కానీ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం సంబంధం? అది కూడా అధికారికంగా కీలకమైన ప్రకటన మున్సిపల్ శాఖకు సంబంధించి అనౌన్స్ చేసేటప్పుడు ఒక అధికారికంగా ఒక ప్రెస్ మీట్ కానీ ఏదైనా అనౌన్స్ చేయకుండా అక్కడెక్కడనో వాళ్ళు ఎవరో సమ్మిట్ నిర్వహిస్తే పోయి అక్కడ మాట్లాడడం ఏంటిది? దీని అంతటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఈయన గతంలో ముఖ్యమంత్రితో విభేదించి లేదు బరాబర్ నేను హెలికాప్టర్లోనే పోతా అని చెప్పి నియోజకవర్గానికి హెలికాప్టర్లో పోయిన సందర్భం ఉన్నది. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ శాఖకు సంబంధించి అనౌన్స్మెంట్ చేసిండ్రు, చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఆయన ఏమనుకుంటున్నారు అంటే మామూలుగా ముఖ్యమంత్రి ఇటువంటి విషయాలకు సంబంధించి మాట్లాడాలి. ఈయన మాట్లాడినప్పుడు దీన్ని బలపరుస్తునో లేదు అంటునో ఏదో ఒక విధంగా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయననే మున్సిపల్ శాఖకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి. కానీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందన లేదు. అంటే ఇది నిజమా అబద్ధమా, దీన్ని ఏమనుకోవాలి అంటే ఇట్లాంటి కీలకమైన ప్రకటనలు చేసినప్పుడు ఎక్కడ చేయాలి, ఎట్లా మాట్లాడాలి అనే దానికి సంబంధించి కూడా ఒక అఫీషియల్ ఫార్మాట్, ఒక అఫీషియల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ అవేమీ లేకుండా ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నదా లేదా మరి ప్రకటనతో సంబంధించి అనేది కూడా డౌట్ వస్తుంది. సో రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి ఎవరు చేయాల్సిన పనులు ఎవరు చేస్తున్నారు? సో అంటే ముఖ్యమంత్రి చేయట్లేదు కాబట్టి కోమటిరెడ్డి నేనే అనౌన్స్ చేస్తా అంటున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖకు సంబంధించి వ్యవహారాలు ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అని చెప్పేసి బాధ్యతలు అప్పచెప్పినరా? మరి అఫీషియల్గా దానికి సంబంధించి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఏమీ రాలేదు. కానీ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన స్వతహాగా చెప్పినారా అంటే ఆయన కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరి సిచ్యువేషన్స్ ఎట్లా మారినా కూడా నేను కూడా ముఖ్యమంత్రినే అవుతా కదా అని చెప్పేసి ఆయననే ముందరనే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇట్లాంటి అనౌన్స్మెంట్లు చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో దీనికి సంబంధించి సమాధానం ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి చెప్పాలనా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాలనా? ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలన సరిగ్గా సక్రమంగా సజావుగా జరగాలి అని అంటే, ప్రజలకు అన్ని ఫలాలు అందాలంటే, ఒక అభివృద్ధి జరగాలి అని అంటే ఏ శాఖకు సంబంధించి వాళ్ళు ఆ శాఖ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇక్కడ కానీ ఒక పద్ధతి అనేది ఏమీ లేకుండా, ఒక క్రమం అనేది ఏమీ లేకుండా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టుగానే వ్యవహారం కనిపిస్తుంది తెలంగాణలో పరిపాలనకు సంబంధించి. ఇది ఇట్లానే కొనసాగితే ఇప్పటికే 10 నెలల కాలంలో పరిపాలన మొత్తం ఆగమైపోయిందని ప్రజలు నెత్తినోరు మొత్తుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది.